Hi guys, welcome back to my channel. For more interesting videos, please do subscribe and click the bell icon. ఈరోజు వీడియోలో మనం ఈజీగా సింపుల్గా చేసుకునే బెండకాయ క్యారెట్ కర్రీ అనేది నేను మీకు చూపిస్తాను. అది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి అండ్ దెన్ ఆనియన్స్ చిన్నగా తరుక్కోవాలి. అవి వేసి ఒక 1 to 2 minutes వరకు ఈ ఆనియన్స్ అనేది బాగా వేగేటట్టు చేసుకోవాలన్నమాట. సో ఇలా ఆనియన్స్ వేగిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ మొత్తం కూడా ఈ ఆయిల్లోని బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అండ్ దెన్ ఇలా వచ్చినప్పుడు మనం చిన్నగా ముక్కలుగా కోసుకున్న క్యారెట్ పీసెస్ ఉంటాయి కదా, అవి వేసి ఒక 3 to 4 minutes వరకు అలాగా క్యారెట్ అనేది మగ్గేటట్టు చూడాలి. ఇలా క్యారెట్ మగ్గిన టైంలోని ఇలా బెండకాయల్ని చిన్నగా కట్ చేసుకున్నాను. సో ఇది వేసి అండ్ దెన్ ఇందులో ఉప్పు, కారం అండ్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం అండ్ 1/2 teaspoon పసుపు అండ్ 1/2 teaspoon ధనియాల జీలకర్ర పొడి వేసాము. అండ్ మెయిన్గా టిప్ అన్నాను కదా, అదేంటంటే 2 tablespoon పెరుగు వేయడం వల్ల బెండకాయ అనేది జిగురు లేకుండా విడివిడిగా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒకసారి అలా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ టు సిమ్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 minutes వరకు అలా మగ్గించాలన్నమాట. 5 minutes అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 minutes వరకు వేపిన తర్వాత మళ్ళీ మూత తీసి మూత లేకుండా నార్మల్గా ఒక 5 minutes వేగాలన్నమాట. సో దట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండ్ క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి ఎవరికైనా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, తెలియకపోయిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ యమ్మీ క్యారెట్ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. Bye, take care.